వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. జీవితం అంటే ఆనందం, ఆనందం అంటే ఆరోగ్యం, ఆరోగ్యం అంటే అన్ని రకాల రుచులను ఆస్వాదించడం. మరి అలాంటి రుచికరమైన వంటకాల్ని పరిచయం చేయడానికి వచ్చిందే మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో ఫ్రైడే ఫ్రైస్ సెగ్మెంట్. ఈ రోజు మన ఫ్రైడే ఫ్రైస్ సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం కార్న్ డాగ్స్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒక్కసారి చూద్దాం. ముందుగానే కరగబెట్టి పెట్టుకున్న వెన్న, ఇందులో చక్కెర, మామూలుగా ఇంట్లో ఉండే రెగ్యులర్ షుగర్ కాకుండా క్యాస్టర్ షుగర్, ఇది సన్నగా ఉంటుంది కదా, తొందరగా కరిగిపోతుంది కాబట్టి చక్కెర. ఇప్పుడు బటర్, చక్కెర రెండు చక్కగా కలవాలి. ఇవి రెండు చక్కగా కరిగిన తర్వాత ఒక గుడ్డును కూడా ఇందులో వేసేసి చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక్కడ ఒక బౌల్లో మైదా పిండి ఉంది. ఇందులో నేను వేస్తున్నాను తెల్ల మిరియాల పొడి, వైట్ పెప్పర్ పౌడర్ని కాస్తంత వేసి, అలాగే మొక్కజొన్న పిండిని కూడా ఈ పిండిలో వేసేసి ఈ మూడింటిని ఒకసారి చక్కగా కలుపుకుందాం. దీంట్లో చక్కగా కలుపుకున్న తర్వాత మనం చక్కెర వేసాం కదా, కాస్తంత చిటికెడు ఉప్పు ఈ పిండిలో వేసేసి, అలాగే బేకింగ్ పౌడర్ కూడా ఈ పిండిలోనే వేసేసి వీటన్నిటిని ఒకసారి ఇలా మంచిగా కలుపుకుందాం. చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు గుడ్డు దాంట్లో ఇప్పుడు ఫుల్ గ్లాస్ మిల్క్ ఉన్నాయి కదా, ఇందులో మనం సగం మట్టుకే వేసుకోవాలి. కరెక్ట్గా కలిసిపోయిన తర్వాత మంచిగా ఇందులో ఫస్ట్ ఒక 2 స్పూన్ల పిండి వేసి ఉండలు లేకుండా ఫస్ట్ కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు ఉండలు లేకుండా మంచిగా కలుపుకున్నాం కదా, మళ్ళీ ఇంకా 2 స్పూన్లు. మనం ప్యాన్ కేక్ బ్యాటర్ చేసుకుంటాం కదా, దోశ బ్యాటర్, మళ్ళీ మిర్చి బజ్జీ బ్యాటర్, అలా చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇది కూడా కరిగిన తర్వాత మరి థిక్గా అయిపోయింది అంటే ఇంకా కొంచెం పాలు వేసుకోవచ్చు. ఇంకా కొన్ని పాలు వేసుకున్నాం కదా, తర్వాత మిగిలిన పిండి అంతా ఇందులో వేసేయాలి. మిగిలిన పిండి కూడా ఇందులో వేసి ఇప్పుడు మళ్ళీ చక్కగా కలుపుకోవాలి. మన మిర్చి బజ్జీ పిండి ఎలా ఉంటుంది, కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో దీన్ని కాసేపు ఇలా పక్కన పెట్టేసి, ఈరోజు ఫ్రైడే కదా, ఫ్రైడే అంటే ఫ్రైడే ఫ్రైస్. వారంలో ఒక్కరోజు మనం కాంప్రమైజ్ అవ్వం కదండి. ఏది తినాలంటే అది తింటాం, ఎంత తినాలంటే అంత తింటాం. మరి అలా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తినాలి అంటే రుచి బాగా ఉండాలి కదా. అందుకని ఈరోజు నేను మీ ముందుకు ఏం తెచ్చానో తెలుసా? సాసేజెస్, అది కూడా చికెన్తో తెచ్చాను. వీటిని మధ్యలో కట్ చేసి వీటికి ఒక పుల్ల గుచ్చేసి డిఫరెంట్ స్టైల్లో చేస్తాం. భలేగా ఉంటాయిలేండి, మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అయితే ఫస్ట్ వీటిని మనం మధ్యలో ఇలా 2 ముక్కలుగా కట్ చేసిన తర్వాత పైన ఒకసారి జాగ్రత్తగా గమనించండి, ఇలా కాస్తంత మధ్యలో కట్ చేసుకొని మళ్ళీ ఇలా ఫస్ట్ ఒక భాగం, తర్వాత ఇంకొక భాగం ఇలా కట్ చేసుకోవాలి. మిగతాది కూడా ఒక ప్లస్ మార్క్ లాగా కట్ చేసుకోవాలి. మనం ఇలా చేస్తే ఓపెన్ అవ్వాలి. మళ్ళీ ఇక్కడ కూడా అలాగే మిగిలిన రెండింటిని కూడా చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని మళ్ళీ ఒక బౌల్లో వేసుకొని, ఇప్పుడు చూడండి నా దగ్గర వుడెన్ స్టిక్స్ ఉన్నాయి కదా, వీటిని కింద అంటే మనం ఎక్కడైతే కట్ చేసుకున్నామో అక్కడి నుండి, ఎప్పుడు కూడా సాసేజెస్ని డైరెక్ట్గా గట్టిగా గుచ్చేస్తే మధ్యలో ఇలా విరిగిపోతాయండి. అందుకే కాస్తంత తిప్పుకుంటూ ఇలా మనం మధ్య వరకు తీసుకొస్తే చూడండి, ఇక్కడ లైట్గా మనకి ఓపెన్ కనిపిస్తుంది కదా, అలా కనిపిస్తే సరిపోతుంది. మిగతా వాటిని కూడా కొంచెం ఇలా తిప్పుకుంటూ ఎడ్జ్కి రాగానే మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది కదా. ఇప్పుడు మనం ఎడ్జ్ వరకు పెట్టామనుకోండి, నేను పైన ఎందుకు ఇలా కట్ చేశానంటే, మనం పిండిలో ముంచి ఫ్రై చేస్తే పైన ఇలా కొంచెం లైట్గా ఓపెన్ అయ్యి విచ్చుకుంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. ఇంకా లోపల కూడా చక్కగా ఫ్రై అవుతుంది. ఇలాగే మిగతా వాటికి కూడా పెట్టేసుకున్నాం. నూనె కూడా చాలా ఎక్కువ వేడిగా ఉండొద్దండి, ఎందుకంటే సాసేజెస్ ఆల్రెడీ కుక్ చేస్తారు కదా చికెన్ని, పైన లోపల చక్కగా ఒకే రకంగా కుక్ అవ్వాలి.
అదే కనుక ఎక్కువ వేడి ఉందనుకోండి, పైన ఉన్న బ్యాటర్లో ఎగ్ ఉంది, తొందరగా బ్రౌన్ అయిపోతుంది. కాబట్టి నూనె మట్టికి నార్మల్ వేడిగా ఉండాలి. ఇప్పుడు మనం సైడ్కి ఈ స్టిక్ ఉంది కదా, కొంచెం కట్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఇంట్లో బాండీస్ చిన్నగా ఉంటాయి కదండి, మన కార్న్ డాగ్స్ మొత్తం మునగాలి అంటే చివర్లు కొంచెం కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా పిండిలో మొత్తం ముంచేసిన తర్వాత ఇలా రివర్స్ చేసుకోవాలి, అప్పుడే షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా నూనెలో వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చూడండి, సైడ్స్ కింద కొంచెం కట్ చేసి పిండిలో ఇలా ముంచిన తర్వాత ఇలా స్ట్రైట్గా చేసుకొని చివర కొంచెం కట్ చేస్తే పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి. సో మిగిలినవి కూడా అలాగే వేసుకుందాం. చూడండి మొత్తం చక్కగా ఫ్రై అయ్యాయి కదా. ఈ కలర్ కరెక్ట్గా బంగారు కలర్ వచ్చాయంటే సూపర్ డూపర్గా వచ్చినట్టే. నేను ఒక్కసారి నూనెలో వేసిన తర్వాత అస్సలు ముట్టుకోలేదు, వాటికంతలా అవే తిరుగుతూ ఉన్నాయి. ఇంకా మంచి కరెక్ట్గా ఈవెన్ కలర్లో వస్తున్నాయి. చూడండి, చూడడానికి చాలా బాగున్నాయి కదా. తింటే కూడా అదిరిపోతాయండి. ఈసారి సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చికెన్ సాసేస్ తెచ్చుకోవడం మట్టుకి మర్చిపోకండి. మిగతావి కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. చూడండి ఇక్కడ వావ్, కార్న్ డాగ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇలా గనక పిల్లలకి ఇస్తే హుర్రే అంటూ గెంతులు వేసుకొని తింటారు కదా. పిల్లలేంది, పెద్దవాళ్ళు కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ కార్న్ డాగ్స్ అయితే రెడీగా ఉన్నాయి. మరి ఫ్రైడే ఫ్రైస్ కదండి, వీటితో పాటు ఒక మంచి డిప్పింగ్ సాస్ ఉంటే కూడా చాలా బాగుంటుంది కదా. మరి మనం చేస్తున్న మంచి సాస్ ఏంటో తెలుసా? చీజీ స్ప్రింగ్ ఆనియన్ సాస్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో మనం వేసుకోవాలి వెన్న. కొంచెం కరిగిన తర్వాత మనం రెగ్యులర్గా వైట్ సాస్ చేస్తూ ఉంటాం కదా, అలాగే ఈ వెన్నెలో కార్న్ స్టార్చ్ వేసుకోవాలి. కార్న్ స్టార్చ్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఎప్పుడు కూడా వైట్ సాస్ చేసేటప్పుడు పెద్ద మంట మీద పెట్టామనుకోండి, కిందంతా బర్న్ అయిపోతుంది. కాబట్టి కొంచెం చిన్న మంటలోనే లైట్గా కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు బటర్ అంతా చక్కగా కరిగింది కదా, అలాగే ఉండలు లేకుండా ఇందులో కార్న్ స్టార్చ్ కూడా చక్కగా వేగాలి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి కూడా ఇందులో వేసిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది. వెల్లుల్లి, బటర్, ఇంకా కార్న్ స్టార్చ్ 3 ఒకేసారి మంచిగా వేగిన తర్వాత ఇందులో 1 గ్లాస్ పాలు, ఇందులో కార్న్ స్టార్చ్ వేసాం కదా, పాలు వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి, లేదంటే గడ్డలు కట్టేస్తుంది, ఉండలుగా అయిపోతుంది. సో చూడండి, లైట్గా గట్టిగా అవుతుంది కదా. కొంచెం ఒక్కసారి గట్టిగా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసేసుకోవడమే. ఆల్రెడీ బటర్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఈ సాస్లో మనం లైట్గా ఉప్పు వేసుకోవాలి. మరీ ఎక్కువగా ఉప్పు వేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఉప్పుగా అయిపోతుంది. చూడండి, కార్న్ స్టార్చ్ దగ్గరగా గడ్డలు కట్టేస్తుంది కదా. ఇప్పుడు మన సాస్ పర్ఫెక్ట్గా వచ్చింది. సో స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని ప్రాసెస్ చీజ్ని మనం ఇలా గ్రేట్ చేసుకోవాలి. ప్రాసెస్ చీజ్ని వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి. ఈ వేడికి చీజ్ కూడా ఆటోమేటిక్గా కరిగిపోతుంది. ఇప్పుడు చీజ్ మొత్తం చక్కగా కరిగిపోయింది కదా. ఇప్పుడు మన ఫైనల్ ప్లేటింగ్ తీసుకొని ఇందులో ఈ బౌల్లో మనం చీజీ సాస్ వేసాం కదా. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్ తీసుకొని ఒక సైడ్కి కొంచెం ఇలా బాగా కలుపుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ ఎప్పుడు కూడా వేడిగా ఉన్న దాంట్లో వేసేస్తే మొత్తం సాఫ్ట్గా అయిపోతాయి, చూడడానికి తినడానికి కూడా బాగుండవు. అందుకే కొంచెం చల్లగా అయిన సాస్లో వేసి ఇప్పుడు ఫైనల్గా పైన వేసిన తర్వాత ఇంకా కొంచెం స్ప్రింగ్ ఆనియన్, అంతే. చూడండి, చీజీ స్ప్రింగ్ ఆనియన్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకోవాలి మన కార్న్ డాగ్స్. వావ్, ఎంత బాగున్నాయి కదా.
ఇలా చూస్తూ ఉంటేనే ఇంకా ఆఫీస్ నుండి పిల్లలు స్కూల్ నుండి కాలేజ్ నుండి వచ్చిన తర్వాత ఇలా ఇచ్చామనుకోండి, వాళ్ళు వీకెండ్కి రెడీ అయిపోతారు, మనం కూడా హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. చూస్తుంటే చాలా బాగున్నాయి కదా, మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా ఇలాగే వస్తాయి. కార్న్ డాగ్స్ తయారు చేయ విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో బటర్, పంచదార, గుడ్డు, పాలు, మైదా పిండి, వైట్ పెప్పర్ పౌడర్, మొక్కజొన్న పిండి, ఉప్పు, బేకింగ్ పౌడర్ వేసి బ్యాటర్ కలుపుకోవాలి. ఇప్పుడు బాండీలో నూనె వేడి చేసుకున్న తర్వాత పుల్లగుచ్చి పెట్టుకున్న సాసేజెస్ ని ముంచి నూనెలో ఫ్రై చేసుకుంటే మనకి కావలసిన కార్న్ డాగ్స్ రెడీ. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో బటర్, కార్న్ ఫ్లవర్, వెల్లుల్లి, పాలు, ప్రాసెస్ చీజ్ వేసుకొని చీజ్ సాస్ తయారు చేసుకోవాలి. తరువాత పైనుండి కాస్త స్ప్రింగ్ ఆనియన్ వేసుకుంటే మనకి కావలసిన చీజ్ స్ప్రింగ్ ఆనియన్ సాస్ రెడీ. ఇంత మంచిగా వచ్చిన ఈ కార్న్ డాగ్స్ ని ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన స్వప్న గారి అబ్బాయి రోహన్ కి బర్త్డే విషెస్ చెప్తూ డెడికేట్ చేస్తున్నాం. రోహన్, హ్యాపీ హ్యాపీ బర్త్డే. ఇలాంటి బర్త్డేలు నువ్వు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా మమ్మీస్ కిచెన్ తరపున స్వప్న కోరుకుంటుంది. మీరు కూడా మీ పిల్లల్ని ఇలాగే సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నారా? మీరు మెయిల్ చేయాల్సిన మా మెయిల్ ఐడి mk.premato@gmail.com. ఈ రోజు ఫ్రైడే ఫ్రైస్ లో మనం చేసిన కార్న్ డాగ్స్ చూసారు కదా. మళ్ళీ సోమవారం రోజు లంచ్ బాక్స్ సెగ్మెంట్ తో మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అప్పటి వరకు ఈ రోజుకి బై బాయ్. ఈ వినాయక చవితిని మనందరితో కలిసి జరుపుకోవడానికి మన కిచెన్కి వచ్చేస్తున్నారు ప్రముఖ నటి రాగమాధురి గారు. నేను పుట్టింది ఈటీవీలో అని చెప్పడానికి నాకు చాలా చాలా గర్వంగా ఉంది. భూదేవితో చేసిన వినాయకుడికి నిజంగా ఎంతో శక్తి ఉంటుంది. వినాయకుడే నిజంగా వచ్చి కూర్చుంటాడు అక్కడ.